గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పిర్జాదిగూడ మూసీ పరివాహక ప్రాంతం ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నర్సింహులు తెలిపారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆయన పలు ప్రాంతాలను పరిశీలించి స్థానికులతో నేరుగా సమస్యలు తెలుసుకున్నారు. హుస్సైని ఆలం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిసెంబర్ 31న హుస్సైని ఆలం పరిధిలో కంట్రీ మేడ్ పిస్టల్ కలిగి ఉన్న ఖాన్ అదుపులోకి తీసుకున్నారు. కిల్వత్కు చెందిన అంజద్ ఖాన్ సౌదీ నుంచి తిరిగి వచ్చి చార్మినార్ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నాడు. 10 నెలల క్రితం మధ్యప్రదేశ్కు చెందిన అవినాష్ అలియాస్ కల్లు అమిత్ అనే వ్యక్తుల నుంచి 80,000 రూపాయలకు 0.7 mm పిస్టల్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి దేశీయ పిస్టల్తో పాటు OnePlus మొబైల్ చేసుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. వాయిస్ ఓవర్ 8 తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో మూసీ సుందరీకరణపై చర్చ తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా ప్రజాబాటలో భాగంగా నాతో పాటు మా సీనియర్ ఆఫీసర్స్, మా సిబ్బంది అంతా కూడా పిర్జాదిగూడ సెక్షన్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరలో లో హైట్ పోల్స్ ఉన్నాయి. కొద్దిగా ఇది పక్కన మూసీ రివర్ వల్ల కండక్టర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. దానికి ఏబీ కేబుల్తో రిప్లేస్ చేయాలని మేము ఈరోజు కేబుల్ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపట్లో ఈ డ్యామేజ్ అయిన కండక్టర్ ప్లేస్లో ఏబీ కేబుల్ రిప్లేస్ చేస్తాము. ఇంకా ఈ ఏబీ స్విచ్లు అన్నీ కూడా బాగా ఈ కెమికల్ పొల్యూషన్తో బాగా డ్యామేజ్ అయినాయి. వీటన్నిటి కూడా ఒక 40-43 ఏబీ స్విచ్లు అన్నీ కూడాను డ్యామేజ్ అయిందని మేము గుర్తించి వాటన్నిటికీ కొత్త ఏబీ స్విచ్లు ఇప్పుడే మంజూరు చేశాము. ఇవన్నీ కూడా వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసి ఈ ఏరియాని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కింద ఏదైతే లో వోల్టేజ్ ప్రాబ్లం, అలాగే మనకి మూసీ ఏరియా ఉంది కనుక ప్రతి వైర్ కూడా రస్ట్ వచ్చేసి సన్నబడి తెగిపోవడం చాలా ప్రమాదంగా మారిందనేసి మన ఏఈ గారికి మనము చెప్తా ఉంటే ఆయన పై అధికారులను కూడా అందరినీ పిలుచుకొని ఈ సమస్యను ఇమ్మీడియట్లీ చేయండి అనేసి డైరెక్టర్ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు, డిఈ గారు అందరూ కూడా కోఆర్డినేషన్లో పల్లెపాట కింద తీసుకొని ఇది ఒక మంచి కార్యం తీసుకున్నారు. మాకి పిర్జాదిగూడలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో కూడా కేబుల్ వ్యవస్థను తీసుకొని వచ్చి అభివృద్ధికి మేము ముందుంటాం. అలాగే మన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నిన్ననే కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందంట. ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మంచి ఒక ఏదైతే కేబుల్ వ్యవస్థను తీసుకొని రావాలని చెప్పడం జరిగిందంట బట్టి గారి సమక్షంలో.